సో ఇక్కడ ఇంకొక ప్రధానమైన అంశం మీరు ఇంతకుముందు అన్నారు, మీరు చాలా ఇంటర్వ్యూస్ లో మాట్లాడుతున్నారు ప్రజాస్వామ్య హిందూ మతం అన్న దాని గురించి నేను బాగా యాక్చువల్ focus చేస్తున్నారు. ప్రతిపాదన చేస్తున్నాను. మీరు అంటున్నారు బహుజన హిందూ విభాగ్ అనే దాన్ని కూడా మేము ఏర్పాటు నేను చేయాలి. అని అంటున్నారు. Yes. ఇప్పుడు హిందూ మతాన్ని చీల్చి బహుజన హిందూ మతంగా మీరు పెట్టబోతున్నారా? No, no, అంటే no. ఇది తప్పు అదొక మాట్లాడారు చీలికే కదా. మీరు అంత పెద్ద పదప్రయోగం ఎట్లా చేస్తారు? చీల్చడం ఏంటి సార్? ఇప్పుడు జనరల్ గా ఏ దళిత్ సంఘం నా కుటుంబాన్ని నేను సంస్కరించుకోవాలన్నప్పుడు, నా కుటుంబంలో జరుగుతున్న లోపాలని నేను సరి చేసుకోవాలనుకున్నప్పుడు, నా కుటుంబంలో జరుగుతున్న కొన్ని విలువల వల్ల నా కుటుంబం నష్టపోతున్నప్పుడు, ఒక మంచి మానవీయ విలువల్ని నేను నా ఇంట్లో స్థాపించాలనుకుంటే, నువ్వు గొడవలు పెట్టి ఇంటిని నరుకుతున్నావా, సభ్యులు నరుకుతున్నావా అని మీరు అంటే ఏంది అన్నట్టుగా సంస్కరణ అంటే ఏంది? ఇప్పుడు దేవుణ్ణి మొక్కొద్దా, లేకపోతే గుడికి పోవద్దా, ఎవరిని మొక్కాలి, ఎవరిని మొక్కొద్దు, విగ్రహారాధన చేయాలనా చెయ్యొద్దా, ఇవన్నీ అంశాలన్నీ అందులో తెర మీదకి వస్తాయి కదా. ఇప్పుడు సమానత్వానికి స్థానం లేనిది హిందూ మతంగా వర్ణించబడింది, ప్రజాస్వామ్యానికి స్థానం లేనిదిగా హిందూ మతం వర్ణించబడుతుంది. ప్రజాస్వామ్యానికి సమానత్వానికి స్వేచ్ఛకి అవకాశం లేనిదే హిందూ మతంగా మనం చూస్తాం. అంటే హిందూ మతం అంటే వైదిక బ్రాహ్మణీయ చాతుర్వర్ణ వ్యవస్థ సార్. దీని డెఫినేషన్ వైదిక పునాదిగా వైదిక బ్రాహ్మణీయ చాతుర్వర్ణ సవర్ణ యాజమాన్యంలో నడుస్తున్న వ్యవస్థ. ఇది బాగా కొనసాగి దానికి తగ్గట్టుగా సోషల్ సిస్టమ్, ఎకనామిక్ సిస్టమ్, కల్చరల్ సిస్టమ్, రిలీజియన్ సిస్టమ్, పొలిటికల్ సిస్టమ్ తయారైంది. సోషల్ సిస్టమ్ మొత్తం ఆల్ డైమెన్షన్లో తయారైంది. తయారైన తర్వాత ఈ ఆధునిక కాలంలో మొఘల్స్, ఫ్రెంచ్, డచ్, బ్రిటిషర్స్ అనేక రిఫార్మ్స్కి అన్నిటి చేసి మౌఢ్యంగా ఉండి తలుపులేసుకొని నాలుగు దిక్కులు ప్రవేశించకుండా, ఏ ప్రగతిని ఆస్వాదించకుండా తమకి తామే మూర్ఖులుగా ధ్వంసమైపోయి బ్రాహ్మణులు అంతమైపోయారు.